నిరుద్యోగుల త్యాగాల మీద అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇలా కేసీఆర్కి ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డి 18 నెలల కాలంలో 18 సెకండ్లకు టైం ఇవ్వట్లే. అన్ని తెలిసిన కేసీఆర్ ఆగం చేసిండు, యాగాల పేరుతో అప్పుల కుప్ప చేసిండు. ఏం తెలియని రేవంత్ రెడ్డి అన్ని తెలిసినట్టు నటిస్తున్నాడు. మనిషికి ఏం తెలియకపోయినా తప్పులేదు, తెలుసుకోకపోవడం మూర్ఖత్వం. ఈయన అడ్వైజర్లు ఎవరు, బడ్వైజర్లు ఎవరు? ఆ ఫహీం ఖురేషి గాడు వాళ్ళ అడ్వైజర్లు. ఇలా నిరుద్యోగులు 40 లక్షల మంది ఉంటే ఒక మేధావులను పెట్టుకోవాలి. మరి మా గురువు గారు కోదండరామ్ గారు ఆయనకు ఎమ్మెల్సీ పదవి అనగానే పెదాలు మూసుకున్నాడు, పదవి రాగానే పెదవి మూసుకున్నాడు. ఆకునూరు మురళి గారు ఆయన చైర్మన్ అయ్యాడు, ఆయన జాబ్ క్యాలెండర్ అని ప్రకటించాడు. మరి జాబ్ క్యాలెండర్ ఆయనే తయారు చేస్తే రిటైర్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు కావాలి, రిటైర్ అయ్యి లక్షల పెన్షన్ తీసుకోవాలి, నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు వస్తాయి. నిరుద్యోగులని అన్ని రాజకీయ పార్టీలు గొంతుకొస్తున్నాయి. ఇవాళ సాయంత్రం 6 దాటితే అన్ని రాజకీయ పార్టీలు ఫామ్ హౌస్ లో కూర్చొని దందాలు చందాలు మందు పార్టీలు మందు విందు చేసుకుంటున్నారు. అన్ని రాజకీయ పార్టీలకి కర్రు కాల్చి వాద పెట్టే శక్తి విద్యార్థి శక్తే. ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ శక్తి నిరుద్యోగులు, విద్యార్థులు. అట్లాంటి పవర్ఫుల్ నిరుద్యోగులని నెగ్లెక్ట్ చేస్తే ఏం గతి పడుతుందో అదే గతి పడుతుంది.